అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం కాటూరు గ్రామంలో 8వ తారీఖు ఉదయం 10 గంటలకు ఆవిష్కరణ జరుగుతుందండి. ఈ ఆవిష్కరణకి మన ముఖ్య అతిథులుగా భూపతిరాజు శ్రీనివాస వర్మ గారు మరియు పివి గిరి గారు, మన ఆల్ ఇండియా క్షత్రియ ఫెడరేషన్ అన్నమాట, ఆయన మైసూర్లో ఉంటారు ఆయన. మరియు అదేవిధంగా కనుమూరి బాపిరాజు గారు, కనుమూరి రఘురామకృష్ణరాజు గారు మరియు కనుమూరి బాపిరాజు గారు, అదేవిధంగా కొలుసు పార్థసారథి గారు, కొల్లు రవీంద్ర గారు, బోడే ప్రసాద్ గారు, వీళ్ళందరూ కూడా మన రాజపేట గ్రామం వచ్చి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా విజయోత్సవంతో కంప్లీట్ చేస్తారని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుందండి. మీ పాత్రికేయ మిత్రులందరూ కూడా ఆ రోజు రాజపేట గ్రామం వచ్చి మీ సహాయ సహకారాలన్నీ కూడా అందించి, అదేవిధంగా అల్లూరి సీతారామరాజు గారి జీవిత చరిత్ర గురించి కూడా మన మీడియా ద్వారా అందరికీ తెలియాలి, పిల్లలకి పెద్దలకి అందరికీ తెలియాలండి. ఇప్పుడు ఉన్న జనరేషన్కి ఆయన గురించి ఏది కూడా కరెక్ట్గా తెలియట్లేదు. సీతారామరాజు గారు అంటే ఎవరో ఓకే ఫ్రీడమ్ ఫైటర్ అనేసి కూర్చుంటున్నారు పిల్లలు, అలా కాదు. ఆయన గురించి కూడా మీ పాత్రికేయ మిత్రుల ద్వారా, మీడియా మిత్రుల ద్వారా తెలియజేయపరచడం. ఉయ్యూరు మండలంలో కాటూరు దగ్గరలో రాజపేటలో ఇంతటి ప్రభుత్వమైన కార్యక్రమం తీసుకోవటం వెంకటేశ్వరరాజు గారికి, అలాగే వేదికంచిన అప్పలరాజు గారు, అలాగే కుటుంబరాజు గారు, మేడం గారు, ఇలా ఇతర పెద్దలు, పాత్రికేయులందరికీ నమస్కారాలు. సీతారామరాజు గారి గురించి మనం చెప్పడానికి అనేక విషయాలు ఉంటాయి. ఆయన పోరాటం, అనేక సినిమాలు కూడా తీశారు, కృష్ణ గారు కానీ అలాగే అనేక మంది. అసలు స్వతంత్రం మనకి తెచ్చారంటే మహాత్మా గాంధీ గారు, వల్లభాయ్ పటేల్ గారు, వీళ్ళే అనుకుంటాం. కానీ వీళ్ళకన్నా ముందే మరి సీతారామరాజు గారు అనేక బ్రిటిష్ వారిని ఎదిరించి వాళ్ళని అనేక ముప్పతిప్పలు పెట్టి ఇంకా ఈ దేశం వదిలి మనం వెళ్ళిపోవాలనే పరిస్థితి సీతారామరాజు గారు తీసుకొచ్చారు. ఎక్కడెక్కడ చూసినా మేము కూడా అనేక గిరిజన గ్రామాల్లోకి వెళ్తే వాళ్ళ పూర్వీకులు వారి యొక్క గొప్పతనం చెప్తున్నారు. ఇంతటి ఈ యొక్క మేము విజయవాడలో సీతారామరాజు గారి విగ్రహావిష్కరణ, హైదరాబాదులో మొన్న భీమవరంలో చేశారు. అలా ఇక్కడ ఎంతో అభిమానంతో వెంకటేశ్వరరాజు గారు ఇతరుల సహాయంతో ఇక్కడ విగ్రహావిష్కరణకి ఈ మా అందరినీ కూడా పిలుస్తున్నారు. రేపు 8వ తారీఖు అనగా ఎల్లుండే ఆదివారం నాడు బహు పెద్దలు తెలియజేశారు. ఆల్ ఇండియా లీడర్ వివి గిరి గారు, అలాగే అనేక మంది సెంట్రల్ మినిస్టర్ మన శ్రీనివాస వర్మ గారు, ఇతర పెద్దలందరినీ కూడా ఆహ్వానించి ఇంతటి ఘనమైన కార్యక్రమాన్ని చేపడుతున్న వెంకటేశ్వరరాజు గారికి ఇంకోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. అల్లూరి సీతారామరాజు గారి విగ్రహ ఆవిష్కరణ మహోత్సవ సందర్భంగా ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఈరోజు సమాజంలో చాలామంది జన్మిస్తారు, జీవిస్తారు, వాళ్ళ జన్మంతా పనులకి వీటికి వాటికి సరిపెట్టుకుంటారు. ఒక గుర్తింపు కలిగినటువంటి ఒక వ్యక్తి జన్మించి సమాజంలో వ్యవసాయం కానీ వృత్తి కానీ ఏది చేసుకుని గౌరవంగా బ్రతికి ఇమీడియట్గా చనిపోతే ఆ వ్యక్తి పేరు మీద మనం గుర్తింపు కలిగినటువంటి ఏదో ఒక పని చేయాలి. ఆ పని సందర్భంగా ఫర్ ఎగ్జాంపుల్ మా మామయ్య గారు చనిపోయారు, బోరుకాటి రామరాజు గారు. ఆయన బతికున్నంత కాలం మంచిగానే బతికాడు, మంచి పేరు తెచ్చుకున్నాడు, సమాజంలో ఒక విధమైనటువంటి పేరు తెచ్చుకుని చనిపోయాడు. అప్పుడు ఆయన పేరు మీద మనం ఎందుకు చేయకూడదని మేము ఆయన శ్రీమతి బోరుకాటి జయప్రద గారు అడిగితే, మీ ఇష్టం బాబు ఏదో చేయండి, దానికి నేను సహకరిస్తాను అని మాకు గ్యారెంటీ ఇవ్వడం వల్ల ఆయన పేరు మీద బోరుకాటి రామరాజు గారి పేరు మీద ఆవిడ భార్య శ్రీమతి బోరుకాటి జయప్రద గారు సహకారం అందించిన తర్వాత ఈ విగ్రహ ఆవిష్కరణ చేయాలని కన్స్ట్రక్షన్ మొదలుపెట్టాం. సంపూర్ణంగా పూర్తయింది ఆ విగ్రహం. ఇక ఈ డిసెంబర్ 8వ తారీఖున చాలామంది పెద్దలు పిలిచి వాళ్ళ సమక్షంలో ఆ విగ్రహ ఆవిష్కరణ చేయాలని ఒక నిర్ణయానికి మేము వచ్చాం. అది ఆ విగ్రహం శ్రీ అల్లూరి సీతారామరాజు గారు. ఆయన
ఆంధ్రప్రదేశ్లో పుట్టి ఫ్రీడమ్ ఫైటర్గా వెళ్ళి స్వతంత్ర సమరయోధుడిగా బతికి బ్రిటిష్ వాళ్ళని ఎదిరించి 4/7/1891 ఆయన జన్మించాడు. భీమవరం గ్రామంలో చిన్న పల్లెటూరులో జన్మించాడు ఆయన విద్యాభ్యాసం భీమవరం, నర్సాపురం, పాలకొల్లు, విశాఖపట్నంలో 8వ తరగతి వరకు చదువుకున్నాడు. ఇప్పటికీ ఆ రికార్డు రామచంద్రపురం గవర్నమెంట్ పాఠశాలలో ఆ రికార్డు ఇప్పటికీ ఉంది. నేను సంపాదించాను ఆ రికార్డు. ఆ తర్వాత కొన్ని డౌట్లు నాకు వస్తే ఆ డౌట్ల ప్రకారం వాళ్ళ మనవడు అల్లూరి శ్రీరామరాజు గారి దగ్గరికి వెళ్ళి మొత్తం వివరణ తీసుకున్నాను. ఆయన అల్లూరి సీతారామరాజు గారు 3 అన్నదమ్ములు, 3 చనిపోయారు. ఆయనకు ఒక చెల్లెలు సీతమ్మ, ఆవిడ కూడా చనిపోయింది. ఆయన చనిపోయి వాటికి దాదాపు 9 సంవత్సరాలు. లాస్ట్ ఇయర్ మన ప్రధానమంత్రి గారు 125వ వర్ధంతికి భీమవరంలో ఆయన విగ్రహావిష్కరణ చేశారు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు. ఆ తర్వాత అమృత దిన మహోత్సవానికి గౌరవ రాష్ట్రపతి, ఇండియన్ రాష్ట్రపతి గారు వచ్చి అమృత దినోత్సవ మహోత్సవంలో పాల్గొని ఆయనకు ఒక 25 ఎకరాలు కేటాయించడం జరిగింది. ఆ భూమి దేనికంటే ఆయన చేసిన సేవలో గుర్తించి కొనియాడి లంబసింగిలో ఆయన ఎక్కడైతే నేల మీద నడిచాడో, ఎక్కడైతే ఉద్యమంలో పాల్గొన్నాడో ఆ లంబసింగి గ్రామంలో ఆయన పేరు మీద 25 ఎకరాల్లో ఒక ఎగ్జిబిషన్ మ్యూజియం ఏర్పాటు చేశారు. పోతే అల్లూరి సీతారామరాజు గారు మంచి డాక్టరు. ఏ డాక్టరు? వనమూలికలతో, ఆకులతో, అలములతో ఏ జబ్బు అయినా నయం చేయగల ధీరశాలి అయిన అల్లూరి సీతారామరాజు. అలాగే వాస్తు శాస్త్రంలో కూడా పండిపోయిన పండితుడు అల్లూరి సీతారామరాజు గారు. అలాగే ఇవన్నీ చేస్తూ అక్కడ ఉన్నటువంటి గిరిజనులకి, బ్రిటిష్ వాళ్ళకి బ్రిటిష్ వాళ్ళు చేస్తున్న అన్యాయం సహించలేక వాళ్ళని ఆ గిరిజనులకి సహకరించి మీరు ఎటువంటి పరిస్థితుల్లోనూ వాళ్ళకి బెండ్ అవ్వద్దు, నేను ఉన్నాను, మీరు చేయండి, ఎన్నో ఫైటింగ్లు చేసి ఎదిరించి గిరిజనులకు చాలా అండగా ఉన్నాడు. ఆ తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం వాళ్ళు ఎన్నో విధాలుగా ఈ అల్లూరి సీతారామరాజుని పట్టుకొని మనం అంతం చేయాలని ఉద్దేశంతో చాలా 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 ప్రయత్నాలు చేశారు. ఆయన ఎక్కడ కూడా ఎవరికి ఏ విధంగా ఎటువంటి పరిస్థితుల్లో కూడా దొరకలేదు. ఒక గ్రామంలో చిన్న గ్రామం, ఈ రాజపేట లాంటి గ్రామంలో 24,000 మంది బ్రిటిష్ సైన్యాన్ని మోహరించి చుట్టూ గ్రామాన్ని పట్టుకోవాలని వేస్తే అక్కడ కూడా దొరకలేదు. వేరే గ్రామంలో ఒక చెరువు దగ్గర పక్కనే వేరే గ్రామంలో చెరువు దగ్గర పట్టుకుని ఆయన్ని గొలుసులతో బంధించి మంచాన్ని కట్టేసి తీసుకొస్తామంటే ఒక మంప అనే గ్రామంలో, కొయ్యూరు మండలం మంప అనే గ్రామంలో ఈస్ట్ గోదావరి గ్రామంలో పట్టుకుని చెట్టు కట్టేసి బ్రిటిష్ వాళ్ళు కాల్ చేసిన తర్వాత కూడా ఈయన అల్లూరి సీతారామరాజు కాదా అనేది డౌట్ వచ్చింది బ్రిటిష్ వాళ్ళకి. అప్పుడు ఆయన అప్పుడు తిరిగిన అనుచరుడు ఒక నాయుడు గారు అనే ఒక వ్యక్తి ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి కాదా అంటే ఆయన ఈ బాడీని చూడంగానే ఆయన మీద పడి ఏడవటం, పాటేసుకోవడం జరిగితే ఇది అల్లూరి సీతారామరాజు విగ్రహం అని కన్ఫర్మ్ చేసుకుని అల్లూరి సీతారామరాజు అనే వ్యక్తి గిరిజనుల్ని బానిసలుగా బ్రిటిష్ వాళ్ళు చేసుకుంటే వాళ్ళని సంఖ్యలు విడదీసి వాళ్ళ కోసం ఆయన ప్రాణాలు ఎత్తారు. అలాంటి మహా వ్యక్తిని మరి ఎక్కడో సిటీలోనో లేదా అల్లూరి సీతారామరాజు ఉండే ప్రాంతంలోనే వారి విగ్రహాలు పెట్టడం జరుగుతుంది. కానీ మన వెంకటేశ్వరరాజు గారు, వారు వియ్యంకుడు రామరాజు గారి పేరు మీద వారి స్ఫూర్తిగా వారి మాంగారి పేరు మీద ఈరోజు ఆ విగ్రహం పెట్టడం నేను ఆ కుటుంబాన్ని ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే సిటీలోనూ ఎక్కడో పెడతారు, చాలా ఏరియాలోని వాళ్ళందరూ డబ్బులు కలెక్ట్ చేసి ఆ డబ్బులతో పెడుతుంటారు. అలా కాకుండా వీరు ఇక్కడ ఉన్న 7-8 గ్రామాలు ఉన్నాయి. ఈ 8 గ్రామాల్లో కూడా ఎన్నో దేవాలయాలు కట్టించారు వీళ్ళ కుటుంబం. అలాగే ఒక దగ్గర అల్లూరి సీతారామరాజు విగ్రహం కూడా పెట్టడం జరిగింది. ఎందువల్లంటే ఇలాంటి కుటుంబం బాగుండాలని మేము కోరుకుంటున్నాం. ఈ ఏరియాలో వీళ్ళకి ఈ 7-8 గ్రామాలకి మరి వెన్నుదన్నుగా ఏ కష్టం వచ్చినా సరే మరి ఆ కుటుంబం వెనకబడి వాళ్ళ వెనకాల నిలబడి వాళ్ళకి అన్ని రకాల సహాయం చేస్తుంది. అదే రేపు ఈ కార్యక్రమం ఏంటంటే ఆల్ ఇండియా ప్రెసిడెంట్
మన క్షత్రియ సేవా సంఘం ఆల్ ఇండియా ప్రెసిడెంట్ మైసూర్లో ఉంటారండి ఆయన గిరిగారు. ఆయన ఈ కార్యక్రమానికి వస్తున్నారు. సాధారణంగా కూడా వారిని మన వెంకటేశ్వరరాజు గారు నేను వెళ్ళి కలిసి ప్రత్యేకంగా వారిని దీనికి ఆహ్వానించాం. దాన్ని ఒప్పుకొని వస్తున్నారండి. అలాగే మన కేంద్ర మినిస్టర్ గారు కూడా ఈ కార్యక్రమానికి మనకి వస్తున్నారండి. భోక్తరాజు శ్రీనివాస్ వర్మ కూడా ఈ కార్యక్రమానికి వస్తున్నారు. అలాగే లోకల్ మినిస్టర్ గారు కూడా అందరూ కూడా వస్తున్నారండి. కుళ్ళు రవీంద్ర గారు, అలాగే పొలిస్ పార్థసారథి గారు అందరూ, అలాగే మన కన్మూరి రఘురామకృష్ణరాజు గారు అందరూ కూడా వస్తున్నారండి. ఎందువలనంటే వీరు దీంట్లో చూసిన శ్రద్ధ అంతా ఇంత కదండి. రేపు నాకు తెలిసిన వాళ్ళకి ఇంత చిన్న విలేజ్లో ఒక 2000 మందితో గ్యాదరేజ్ తోటి ఈ కార్యక్రమం పెడుతున్నారంటే చాలా గొప్ప విషయం అండి. ఎందుకంటే మన సిటీలోనే ఒక 500 మందితో కార్యక్రమం జరుగుతుంటుంది. ఈ 2000 మందిని కూడా వీరి కుటుంబం ప్రత్యేకంగా ఆహ్వానించి ఈ చుట్టుపక్కల ఉన్న 7 విలేజ్ల్లో గ్రామాల్లో ఉన్నవాళ్ళు కానీ, విజయవాడలో ఉన్నవాళ్ళు కానీ, ఈ చుట్టుపక్కల గ్రామాలందరినీ కూడా ప్రత్యేకంగా వారే ఆహ్వానించి ఈ కార్యక్రమానికి వారందరికీ ఏర్పాటు చేయడం జరిగింది. రేపు తప్పనిసరిగా, ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్కి అల్లూరి సీతారామరాజు గురించి తెలియడం లేదు కొంతమందికి, కొత్త జనరేషన్ వాళ్ళకి. ఎందువల్లంటే ఇంతకుముందు పాఠ్య పుస్తకంలో అట్లా ఉండేది, అవి కూడా అంత ఇదిగా లేవు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.